హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆలూ స్పైసీ కర్రీ చేయబోతున్నానండి. బంగాళదుంప కూరకు కావలసిన మసాలాలు: చెక్క, లవంగాలు, యాలుకలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లము, ఎండు కొబ్బరి, కొత్తిమీరను తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకొని మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా చేసుకోవాలి. తర్వాత బంగాళదుంపల పైన చెక్కు తీసేసి నీళ్ళల్లో వేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలండి, చిన్న పీసెస్గా. ఎంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ కర్రీ అనేది బాగుంటుందండి. చూడ్డానికి కూడా చాలా బాగా ఉంటుందండి. ఇలా చిన్న పీసెస్గా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను చూపించినాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలండి బంగాళదుంపల్ని. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మనము బంగాళదుంపల్ని. ఈ కూరకు ఇదేనండి బాగా ఉంటుందండి ఇలా కట్ చేసుకోవడం వలన. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని వేడి చేసిన తర్వాత నూనె వేసుకోవాలండి. మీరు కూరకు తగినంత నూనె వేసుకోండి. నేను 3 గంటల నూనె వేసుకున్నానండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత సోపు వేసినానండి. అది కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో, ఆ పేస్ట్ని వేసి వేయిస్తున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడే కూరకు తగినంత ఉప్పు, పసుపు, కారము వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకొని వేయించుకుంటున్నానండి. ఈ స్పైసీ కారము, ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా వేయించుకోవడం వలన కూర మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ కర్రీకి. ఇలా బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపల్ని తీసి వేసుకోవాలండి. ఇలా చిన్నగా చూడండి, నేను ఎంత చిన్నగా తరిగి పెట్టుకున్నానో. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసి ఈ మసాలా అంతా బంగాళదుంపలకు పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండడం వలన మసాలా అంతా బంగాళదుంపలకు పడుతుందండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకొని 1-2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలండి. తర్వాత కుక్కర్ మూత తీసి కసూరి మేతి పౌడర్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆలూ కర్రీ ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవడం వలన కర్రీలో స్పైసీస్ అని ఆలూకు పట్టి బంగాళదుంపలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని ఆఖిరన మనము వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన మనకు స్పైసీ ఆలూ కర్రీ తయారవుతుందండి. దీన్ని డిష్ అవుట్ చేసుకొని చపాతీలేకి కానీ, రోటీస్ లేకి కానీ, పూరీల లేక్ కూడా చేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చూడండి ఎంతో బాగుంటుంది, మీరు చేసుకోండి.